శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 143వ భాగము. శ్రీరాముడు ఆశ్రమములో సీతాదేవి లేకుండుట చూసి చాలా విచారించెను. ఆమె జీవించి ఉన్నదో లేదో అని అనుమానించెను. ఆమె సహజంగా తామరల కొరకు లేదా నీళ్ల కొరకు వెళ్ళే నదీ సరస్సులకు వెళ్ళి చూచెను. ఎక్కడా ఆమె కానరాలేదు. ఆయనకు పిచ్చెక్కినట్లు ఉండెను. ఆయన చూసిన ప్రతి వస్తువులో సీతాదేవి లక్షణాలు కనిపించెను. కాని ఆమె జాడ తెలియలేదు. అలాగే దారిలో కనబడిన ప్రతి జంతువును సీత జాడను తెలుపమనెను. మరొక మారు అతనికి ఆమె అంగాంగ సౌందర్యము తలపుకు వచ్చి ఆయనను మోహపరవశుని చేసెను. సీత, నీవు లేకుండా నేను జీవింపలేను. నేను చచ్చి స్వర్గానికి వెళ్తే మా తండ్రిగారు నన్ను చూసి 14 గడువు తీరకుండానే వచ్చావు, నీవు అసత్యవాదివి అని నన్ను అధిక్షేపిస్తారని ఆక్రోశించెను. ఆమె కొరకు వనములు, పర్వతములు, నదులు అన్నీ వెతికి చూసెను. అతని బాధను లక్ష్మణుడు చూసి భరింపలేకపోయెను. అనేక విధాలుగా అన్నగారిని అనునయించెను. అయితే రాముని మనస్సులో అశాంతి పెరుగసాగెను. లక్ష్మణ, నీవు అయోధ్యకు వెళ్ళు. ఇక నేను తిరిగి రానని, భరతునే శాశ్వత పాలకుడిగా ఉండమని నా మాటగా తెలుపు. మన ముగ్గురు తల్లులకు నా ప్రణామాలు అర్పింపుము. అయితే వారికి సీతాపహరణం గురించి మాత్రము తెలుపకు. శ్రీరాముడు తన దౌర్భాగ్యమును తలుచుకొనసాగెను. రాజ్యభ్రష్టత, పితృమరణము, మాతృశోకము వీటన్నిటితో పాటు సీతాపహరణము పుండుపై కారము చల్లినట్లనిపించెను. తామిద్దరూ కూర్చున్న శిలాఫలకము, విహరించిన గోదావరి సైకతములను సందర్శించెను. సూర్యుని చూసి, నీవు కర్మసాక్షివే, నీకు తెలియని విషయము లేదు. మా సీత విషయాన్ని వివరించు అనెను. వాయువును చూసి, నీవు సంచరింపని ప్రదేశము ఉండదు కదా, మా సీత జాడను తెలుపు అనెను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.